వెల్కమ్ టు 9+ న్యూస్ రిపోర్టర్ రౌండప్ కార్యక్రమానికి స్వాగతం. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వకూడదని వైసీపీ నాయకులు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పోటీ చేయకుండా వదిలేసే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పార్టీ అభ్యర్థులుగా గుర్తించబోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై గ్రామ స్థాయిలో ప్రచారం చేయించాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వకూడదని వైసీపీ నాయకులు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పోటీ చేయకుండా వదిలేసే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పార్టీ అభ్యర్థులుగా గుర్తించబోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై గ్రామ స్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు. సో ఇదే విషయంపై మనకు విజయవాడ ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చేశారు వైసీపీ నాయకులకు. అంటే ఎక్కడ కూడా ఏకగ్రీవం జరగకూడదు, ఒకవేళ జరిగితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ తను సీఎంగా ఉన్నప్పుడు ఏకగ్రీవాలు చేసే వాళ్ళకి పారితోషికం ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి, అభినందించిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఈ రెండింటిని బేరీజు వేసుకుంటే సో ఎలా అనిపిస్తుంది మీకు? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అంటే వైఎస్ఆర్సీపీ గాని అదేవిధంగా కూటమిగా మధ్య అయితే రాజకీయంగా రోజు రోజుకి రాజకీయంగా అయితే చాలా హాట్ గా అయితే నడుస్తున్నట్టు చూస్తాను. దీనికి ప్రధాన కారణం రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా తన అభ్యర్థుల పట్ల కూడా తీసుకుని ఎంచుకునే విధానం పట్ల గాని, అదే విధంగా ప్రభుత్వం అయితే సమస్య అంటే ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్ని తీసుకున్నట్లు చూస్తాను. ఎట్లాగైనా సరే అధికారంలో ఉన్నాం కనుక అన్ని స్థానాల్లో కూడా ఆ కూటమిని గెలిపించుకోవాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంటే, అదే విధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా పక్కాగా అంటే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నియమించి అభ్యర్థుల్ని నిలబెట్టాలి, ఎక్కడా కూడా ఏకగ్రీవం అవ్వటానికి వీల్లేదు, ఏకగ్రీవానికి తావు లేదు. ఒకవేళ ఏకగ్రీవానికి కానీ తావు కల్పిస్తే వారికి తప్పకుండా మనం రేపు అధికారంలోకి వచ్చినప్పుడు వారికి పార్టీ ఆదరణ ఉండదు అని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే హెచ్చరించినట్లు చూస్తాను. ఈ రోజు మీడియా ముఖంగా కూడా ప్రధానంగా అయితే ఏదైతే వారి నాయకులకైతే ఒకటైతే హెచ్చరికలు జారీ చేశాడు. మనము రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. ఇప్పటికే ప్రజల్లో మూడు కూడా మారిపోయింది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో ఆ దిశగా కూడా మీరంతా కూడా సమాయత్తం కావాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఛాలెంజ్ గా పనిచేయాలి అని చెప్పడం, దాంతో పాటు ఎవరు కూడా ఏకగ్రీవానికి తాము ఇవ్వకూడదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గతంలో తన ముఖ్యమంత్రిగా ఉన్న చాలా నియోజకవర్గాల్లో కూడా ఏకగ్రీవాలకి తన మొగ్గు చూపి ఏకగ్రీవంగా చాలా స్థానాల్లో కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడం సహజంగా రాజకీయ నాయకులు మనం నిరంతరం చూస్తానో ఆ కోణంలోనే దీన్ని చూసుకోవచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, నిన్న దానితో పాటు పార్టీ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ఆ రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడా నిన్న మాట్లాడిన మాటలు, ఈ రోజు మీడియాలో మాట్లాడిన మాటలు కూడా మనం ప్రత్యక్షంగా చూసుకుంటే దాదాపుగా వీరందరికీ కూడా దశాదిశతో పాటు ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేశారు. ఎవరు కూడా అధైర్యపడద్దు, మనం గెలవబోతున్న రాబోయే సార్వత్రిక ఎన్నికలు మన వైపే ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు ఒక 2 సర్వేలు బయటకు వచ్చా, 2 సర్వేల్లో కూడా మన వైపు ఎడ్జ్ ఉందనక యాంగిల్లో కూడా వారికి ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేయటం అయితే చూస్తాను. దాంతో పాటు ఆద్యాంతం కూడా ఎన్నికలను కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఏదైతే సర్వే ఏదైతే ఇచ్చి వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్పిందో ఆ నేపథ్యంలోనే వైసీపీకి ఎక్కువ స్థానాలు గెలిచే విధంగా కూడా మీరంతా కూడా కష్టపడి పనిచేయాలి. గ్రౌండ్ లెవెల్ ఎవరైతే పనిచేస్తారో వారికి రాబోయే ఏదో సార్వత్రిక ఎన్నికల తర్వాత తప్పకుండా మంచి సముచిత స్థానం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం చూస్తాను. సరే, ఇంకోటి ఎమ్మెల్యేలకి నెక్స్ట్ ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై నెక్స్ట్ వేటు పడే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పగానే చెప్పేశారు. సో దీని గురించి ఎమ్మెల్యేలు ఇప్పటికే సమాయత్తమయ్యారు. అంటే ఎమ్మెల్యే టికెట్ కావాలనుకున్న వాళ్ళు సమాయత్తమయ్యారు అంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఏం ఒపీనియన్ చేస్తుందంటే, అప్పటి మూడ్ని బట్టి ఇప్పుడు వార్నింగ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మూడ్ని బట్టి అప్పుడు పరిస్థితిని బట్టి మళ్ళీ వాళ్ళకి అందలం ఎక్కిస్తారు అని అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి టికెట్ ఇవ్వరు అనే సందేహాలు చాలా మంది ఉన్నటువంటి అంటే సిట్టింగులతో కానీ, అదే విధంగా ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఉన్నట్టు సమన్వయకర్తలుగా ఉన్న ఎవరికి కూడా ప్రస్తుతానికైతే ఎవరికి హామీ అయితే ఇచ్చిన పరిస్థితి తెలియదు. కానీ
ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారికైతే మాత్రం వస్తుంది, మళ్ళీ వారికే టికెట్ అనే ఒక ఆశావాహం వాళ్ళైతే ఆశతో అయితే ఉన్నట్లయితే మనం చూస్తాను. వారికైతే ఇది ఒక అగ్ని పరీక్షగా అయితే మనం చెప్పుకోవచ్చు రాబోయే స్థానిక ఎన్నికలు. తప్పకుండా వారంతా కూడా ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు, ఇది మున్సిపాలిటీ కానీ అదేవిధంగా స్థానిక సంస్థల సర్పంచులు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా వారంతా కూడా గెలిపించాల్సినటువంటి ఒక బాధ్యతను కూడా వారు భుజస్కంధాల మీద పెట్టినట్లయితే చూస్తాను. అదే విధంగా ఏదైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారు, ఇన్ఛార్జీలుగా ఉన్న ప్రాంతంలో కూడా తప్పకుండా ఎక్కడ ఏకగ్రీవం కాకుండా గెలిపిస్తేనే నెక్స్ట్ వారికి రాబోయే 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము అనే ఒక మెసేజ్ కూడా ఇవ్వడం చూస్తాను. ఈ నేపథ్యంలో తప్పకుండా వారు ఒక ప్రతిష్టాత్మక ఎన్నికల్లో తీసుకున్నట్లయితే అర్థమవుతుంది. కానీ చివరి నిమిషంలో ఎవరికి వస్తుంది, ఎవరి వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతారనే విషయం కూడా ఇంకా ఆ నాయకుల్లో అయితే ఒకంత సందిగ్ధత నెలకొందనేది మనం చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.